నమస్కారం అండి. ఈరోజు కథ. అబ్బా! అమ్మా ఏంటి ఇప్పుడు ఈ పంచె కట్టుకోకపోతే నన్ను ఈ గుడిలోకి రానివ్వడా మీ దేవుడు అని అంటాడు అఖిల్ తను కట్టుకున్న పంచె వైపు చిరాగ్గా చూస్తూ. రే కన్నా అలా అనకూడదు నాన్న, ఇలా గుడికి వస్తే ఆ దేవుడు మంచి అందమైన భార్యని ఇస్తాడు అని అంటారు విశాల గారు. అయ్యో పాపం, నాన్నకి ఇది తెలియదేమో, అందుకే మన అమ్మ వచ్చింది అని అంటుంది ప్రియా వాళ్ళ నాన్నగారి వైపు జాలిగా చూస్తూ. నిజమే బంగారం, నాకు అప్పుడు ఈ విషయం తెలియదు, లేకపోతే నేను కూడా పంచె కట్టుకుని గుడికి వచ్చేవాడిని అని అంటారు వినోద్ గారు దిగులుగా మొహం పెట్టి. చాలేండి బడాయి, నేను కాబట్టి మీతో ఉన్నా. నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే ఈ పాటికి తట్టాబుట్టా సర్దుకుని పోయేది, మిమ్మల్ని భరించలేక అని అంటారు విశాల గారు మూతి 3 మక్కలు తిప్పుతూ. ఆవిడ అలా ఉడుక్కుంటూ ఉంటే వీళ్ళ ముగ్గురు చిన్నగా నవ్వుకుంటారు. నవ్వింది చాలే, ముందుకి గుడిలోకి వెళ్దాం పదండి అని అంటారు విశాల గారు. అందరూ ఆవిడ వెనకాల గుడిలోకి వెళ్తారు. అర్చన చేసి బయటకు వచ్చి ఒక పక్కన కూర్చుంటారు అందరూ. రే కన్నా, వెళ్ళి ప్రసాదం తీసుకొని రారా అని అంటారు విశాల గారు. హే పో మా, ఈ పంచతో నడవడమే కష్టంగా ఉంది, అలాంటిది అంత పెద్ద క్యూలో నిల్చుని ప్రసాదం తీసుకుని రావాలా? నా వల్ల కాదు, కానీ నన్ను వదిలే అని అంటాడు అఖిల్ నీరసంగా మొహం పెట్టి. ఏవండి, మీరు అయినా వెళ్ళండి అని అంటారు విశాల గారు తన భర్త వైపు చూస్తూ. అబ్బా విశాల, నన్ను మాత్రం అడగకు, పూజ అర్చన అని చెప్పి పొద్దున కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు నువ్వు. గుడి అంతా తిప్పావు, ఇప్పుడు నేను ఆ లైన్లో నిల్చుంటే నా పని ఫట్టే అని అంటారు వినోద్ గారు. బంగారం, నువ్వైనా వెళ్ళు నానా అని అంటారు విశాల గారు కూతురు వైపు చూస్తూ. అమ్మో అమ్మ, నా వల్ల కాదు బాబు, నన్ను వదిలేయండి అని అంటుంది ప్రియ అటువైపు తిరిగి కూర్చుంటూ. మీరు వెళ్ళకపోతే మానేయండి, నేను వెళ్తాను అని లేవబోతారు విశాల గారు తనకి తప్పదు అన్నట్లుగా. అయ్యో డార్లింగ్, నువ్వు అంత కష్టపడడం నేను చూడలేను, కానీ నేను వెళ్ళి తీసుకుని వస్తాను, కానీ నువ్వు కూర్చో అని చెప్పి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తాడు అఖిల్. నా కొడుకు అని అంటారు విశాల గారు వెళ్తున్న కొడుకుని చూసి. అమ్మో ఇదేంటి ఇంత పెద్ద లైన్ ఉంది అని అనుకుంటాడు అఖిల్ అక్కడ ఉన్న జనాలను చూసి. తప్పదు అని అనుకుని తన ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటాడు క్యూలో నిలబడి. ఇంతలో ఎవరు అమ్మాయి మాటలు వినిపించడంతో తల తిప్పి చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి పూజారి గారితో గొడవ పడుతూ ఉండడం చూసి విషయం ఏంటా అని ఫోన్లో నుంచి తల పైకెత్తి అటువైపు చూస్తాడు. ఏంటండి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? కొంచెం ప్రసాదం పెట్టమంటే మరీ ఇంత తక్కువ పెడతారా? ఇదేంటి అని అడిగితే నా మీద గొడవ పడతారా అని అరుస్తుంది ఒక అమ్మాయి. ఆమెను చూడగానే అఖిల్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అబ్బా ఏమన్నావు బంగారం, ఎంత ముద్దుగా ఉన్నావు అని ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతాడు ఫోన్ విషయం మర్చిపోయి. ఏంటమ్మా ఇక్కడ గొడవ అనుకుంటూ వస్తారు అక్కడ ఉన్న పెద్ద పూజారి గారు. చూడండి బాబాయ్, ఈ పెద్ద మనిషి ప్రసాదం పెట్టమంటే తెగ బిల్డప్ ఇస్తున్నాడు అని అంటుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తి వైపు కొంచెం కోపంగా చూస్తూ నదురు బెదురు లేకుండా. గురువుగారు, ఇప్పటికి 4 సార్లు పెట్టాను, కానీ ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది, అందుకే కొంచెమే పెట్టాను, కానీ ఇంకా కావాలని గొడవ పెట్టుకుంటుంది. నన్నేం చేయమంటారు? ఇదేంటి అని అడిగితే నా మీద అరుస్తుంది. మీరే చెప్పండి గురువుగారు, ఇక్కడ ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళకు సరిపోవాలి కదా అని అంటారు ఆ పూజారి గారు పెద్ద పూజారి గారితో. చూడు శాస్త్రి, ఆ అమ్మాయి ఎంత ప్రసాదం అడిగితే అంతా ఇచ్చి పంపించు అని అంటారు పెద్ద పూజారి గారు. అదేంటి గురుగారు, ఆ అమ్మాయి అడిగినంత ప్రసాదం ఇచ్చేస్తే మరి ఇక్కడ భక్తులు అని నసుగుతూ అంటాడు చిన్న పూజారి గారు. నువ్వు అనేది నాకు అర్థమయ్యింది శాస్త్రి, అక్కడ ఒక పెద్ద గిన్నె ఉంది కదా, అందులో ప్రసాదం ఉంది, అది ఆ అమ్మాయికి ఇచ్చి పంపించు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతారు గొడవని అక్కడితో ఆపుతూ. ఆయన మాత్రం అయోమయంగా చూస్తూ ఆ పెద్ద గిన్నె ఆ అమ్మాయికి ఇస్తారు. ఆ అమ్మాయి నవ్వుతూ ఆ గిన్నె తీసుకుని బయటికి వెళ్ళి అక్కడ ఉన్న అడుక్కునే వాళ్ళకు పెడుతుంది ఆ ప్రసాదాన్నంతా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఆ ప్రసాదం తీసుకుని మనస్ఫూర్తిగా అమ్మాయిని దీవిస్తారు. ఆ అమ్మాయి మాత్రం అక్కడ ఉన్న అందరికీ ఆ ప్రసాదం పెట్టి మిగిలిన ప్రసాదం అక్కడికి దూరంగా ఉన్న ఒక అనాథ శరణాలయానికి తీసుకుని వెళ్తుంది. అదేంటి గురుగారు, ఆ అమ్మాయి అడగగానే అంత ప్రసాదం ఇచ్చేశారు అని అనుకుంటూ మిగిలిన వాళ్ళకు ప్రసాదం పెడుతూ ఉంటాడు శాస్త్రి గారు. అయ్యో పూజారి గారు, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కాబట్టి తెలియదు, ఆ అమ్మాయి రోజు ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళి బయట ఉన్న వాళ్లకు అనాథ పిల్లలకు పెడుతుంది. అంతేకాదు, తనకు వచ్చే శాలరీలో సగం వాళ్లకు ఇస్తే మిగిలిన సగం ఇక్కడ గుడికి ఇచ్చి ఒకరోజు ప్రసాదం తీసుకుని వెళ్తుంది అని అంటారు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ. అప్పటి వరకు తన రూపాన్ని చూసి ఇష్టపడిన అఖిల్ ఇప్పుడు ఆమె మనసుని చూసి ఇష్టపడడం మొదలు పెడతాడు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఆ దేవుడు నాకు అందమైన భార్యను మాత్రమే కాదు మంచి భార్యను కూడా ఇచ్చేలాగా ఉన్నాడు అని నవ్వుకుంటూ అక్కడి నుండి ప్రసాదం తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, మనం రోజు గుడికి ఎందుకు రాకూడదు అని అంటాడు అఖిల్ విశాల గారి వైపు చూస్తూ. ఇప్పటి వరకు గుడికి రాను అని గోల పెట్టేసిన తన కొడుకు ఇలా తనంట తాను గుడికి వస్తాను అని అనడం వింతగా అనిపిస్తుంది. అలానే అఖిల్,
వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే అన్నావు కదా ఇలా గుడికి వస్తే మంచి భార్య వస్తుంది అని. అందుకే వస్తాను అని అన్నాడు అఖిల్ పప్పీ ఫేస్ పెట్టి. ఏంటి సార్, ఏంటి సంగతి? ఎప్పుడూ లేనిది సరిగారికి పెళ్లి మీదకి వెళ్ళింది ధ్యాస అని అంటారు వినోద్ గారు అనుమానంగా అఖిల్ వైపు చూస్తూ. అయ్యో డాడ్, అలా ఏమీ లేదు, జస్ట్ అలా అనిపిస్తుంది, అందుకే అన్నాను. అయినా నాకు ఆఫీస్కి టైం అయ్యింది, పదండి వెళదాం అని వాళ్ళని హడావుడి చేసి తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అఖిల్ హడావుడి చూసి చిన్నగా నవ్వుకుని అందరూ అతన్ని ఫాలో అవుతారు. అఖిల్ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు రోజులాగానే. అసలు ఎవరు నువ్వు? నీ పేరు ఏంటి? ఎక్కడ ఉంటావు? నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు నచ్చుతానా? నచ్చుతానులే, ప్లీజ్ ఇంకొకసారి కనిపించవా అనుకుంటూ తన కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అఖిల్. ఇంతలో తన కారు ఎవరిదో స్కూటీని డాష్ ఇవ్వడంతో కంగారుగా కిందకి దిగి ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వస్తాడు అఖిల్. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి కళ్ళు రెండు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉండిపోతాడు. హై తాటి చెట్టు, చూసింది చాలు కానీ ముందు నా మీద నుంచి స్కూటీ దిగి అని అంటుంది ఆ అమ్మాయి. ఓ సారీ అని చెప్పి ఆ స్కూటీ తీసి ఆమెకి చెయ్యి అందించాడు కంగారులో నుంచి బయటికి వస్తూ. ఆ అమ్మాయి లేచి నిల్చుని తన డ్రెస్కి అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ కోపంగా అఖిల్ వైపు చూస్తుంది. అఖిల్ మాత్రం ఆ అమ్మాయి వైపే మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు, పరిసరాలను మరచిపోయి మరీను. ఏమయ్యా, కళ్ళు ఎక్కడ పెట్టొచ్చావు? ఎదురుగా చెట్టంత మనిషి, పడవంత స్కూటీ కనిపించడం లేదా అని అరుస్తుంది ఆ అమ్మాయి. వాట్, చెట్టంత మనిషా, పడవంత స్కూటీయా, ఎక్కడ పాప అని అంటాడు అఖిల్ చుట్టూ చూస్తూ. హలో మాస్టారు, నేనే అని అంటుంది ఆ అమ్మాయి కళ్ళు ఉరిమి చూస్తూ. ఈ విషయం ఎక్కడా చెప్పకు, నవ్వుతారు అని అంటాడు అఖిల్ నవ్వుతూ. ఆ అమ్మాయి బొంగమూతి పెట్టుకుని అఖిల్ వైపు చూసింది. అఖిల్కి ఆమెను చూడగానే ముద్దుగా అనిపించింది. అలాగే ప్రేమగా ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు. హలో సార్, చూసింది చాలు కానీ ముందు నువ్వు నా స్కూటీ రిపేర్ చేయించు అని అంటుంది ఆ అమ్మాయి. హే, అలాగే చేపిస్తాను కానీ ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు అఖిల్ ఆమెని. అది నీకు అవసరమా? ముందు చెప్పిన పని చెయ్యి అని అంటుంది ఆ అమ్మాయి. ఇద్దరికి మాట పెరుగుతుంది. ఏంటి ఇలా ఉన్నావు తల్లి? సరే, నేను నీ స్కూటీ రిపేర్ చేపిస్తాను కానీ ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను అని అంటాడు అఖిల్. షిట్, నీ వల్ల అన్నీ మర్చిపోయాను. ఈరోజు మా కంపెనీకి కొత్త ఎండి వస్తున్నారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, పద ఇప్పటికే లేట్ అయింది, కారు దియ్యి అని అంటుంది ఆ అమ్మాయి కొంచెం దౌర్జన్యం ఉన్న గొంతుతో. అలాగే పద అని ఆ స్కూటీ తీసి పక్కన పెట్టి ఆమెను తీసుకుని కారులో స్టార్ట్ అవుతాడు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అఖిల్ ఆమెని. తన ప్లేస్ చెప్పడంతో అఖిల్ చిన్నగా నవ్వుకుని తనని తీసుకుని ఆ ఆఫీస్కి వెళ్ళాడు. ఒక్కసారి చెప్పగానే తీసుకుని వచ్చావు అంటే పర్లేదు, నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, పైకి వస్తావు, అండ్ నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే నన్ను అడుగు అని అంటుంది ఆ అమ్మాయి. అఖిల్ చిన్నగా నవ్వుకుని అలాగే మేడం అని అంటాడు. ఇట్స్ ఓకే, అండ్ నా స్కూటీ తెప్పించు, నేను నీ మీద నమ్మకంతో అక్కడ వదిలేసి వచ్చాను అని అంటుంది అమ్మాయి. సరే, నేను తెప్పిస్తాను అని అంటాడు. థ్యాంక్స్. సరే, నీకు లేట్ అవుతుంది కదా, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి తన ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. హే ప్రజ్ఞ, ఏంటి ఇంత లేట్? సర్వ్ వచ్చేది ఈరోజే అని తెలుసు కదా అని అంటుంది తన ఫ్రెండ్. అది అసలు ఏమైంది అంటే అని మొత్తం విషయం చెప్తుంది తనతో. అవునా, దెబ్బలు ఏమీ తగలలేదు కదా అని అంటుంది తన ఫ్రెండ్ ఆమెని తేరిపారా చూస్తూ. లేదు అని చెప్పి కొత్త బ్యాస్ని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వస్తారు. అక్కడ వస్తున్న అఖిల్ని చూసి షాక్ అవ్వడం ప్రజ్ఞావంతవుతుంది. ఏంటే అతను అలా చూస్తున్నావు అని అంటుంది అతని ఫ్రెండ్ బిందు. ఇందాక నేను చెప్పింది ఇతని గురించేనే అని అంటుంది ప్రజ్ఞ తల కొట్టుకుంటూ. ఏంటి, పోయి ఆయనతోనే పెట్టుకున్నావా? సరిపోయింది, ఇప్పుడు నేను చూస్తే ఇక అంతే అని అంటుంది బిందు. ప్రజ్ఞ టెన్షన్గా అతని వైపు చూస్తూ ఉంటుంది. అఖిల్ చిన్నగా నవ్వుకుని తన క్యాబిన్కి వెళ్ళి ప్రజ్ఞని పిలుస్తాడు. ప్రజ్ఞ భయంగానే లోపలికి వెళ్తుంది. సారీ సార్, సారీ, మీరు అని తెలియక అలా బిహేవ్ చేశాను అని అంటుంది ప్రజ్ఞ. హే కమాన్ ప్రజ్ఞ, ఇందులో నీ తప్పేముంది? అయినా తప్పునాదే కదా, సో నువ్వు అలా చేయడంలో తప్పేం లేదు అని అంటాడు నవ్వుతూ అఖిల్. ఆహా కదా, నేను అదే అనుకున్నా, బట్ మీరు సార్ కదా, అందుకే సారీ చెప్పాలి అని వచ్చాను అని అంటుంది ప్రజ్ఞ నవ్వుతూ. ఆమె నవ్వునే మర్చిపోయి చూస్తూ ఉంటాడు అఖిల్. అలా అయితే మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చా అని అడుగుతాడు అఖిల్ నవ్వుతూ చెయ్యి ముందుకు పెట్టి. ప్రజ్ఞ ఒక నిమిషం ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి వెంటనే ఓకే అని అఖిల్ చేతిలో చెయ్యి కలుపుతుంది. ఆ రోజు నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ప్రజ్ఞ చేసే ప్రతి విషయం అఖిల్కి ఎంతో నచ్చుతుంది. అలాగే తన మీద ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు అఖిల్ బర్త్డే అయితే ప్రజ్ఞని పార్టీకి పిలుస్తాడు. ప్రజ్ఞ కూడా అతనికి ఒక గిఫ్ట్ కొని అతనికి చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడంతా రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న బెలూన్స్ ఉంటాయి, అండ్ దారి మొత్తం కూడా రోజ్ పెటల్స్తో ఉంటుంది. ప్రజ్ఞ ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు వస్తుంది. అక్కడ అఖిల్ వైట్ కలర్ షర్ట్ ఇంకా రెడ్ కలర్ బ్లేజర్ వేసుకుని హీరోలా రెడీ అయ్యి చేతిలో బొకే పట్టుకుని ప్రజ్ఞ ముందు మోకాళ్ళ మీద కూర్చుని తనకి ప్రపోజ్ చేస్తాడు. అఖిల్, ఏంటది? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? అయినా మన మధ్యలో ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని అంటుంది ప్రజ్ఞ కళ్ళలో నీళ్ళతో. లవ్, రేంజ్, స్టేటస్ ఎక్కువ తక్కువ ఏమీ ఉండవు ప్రజ్ఞ, కేవలం లవ్ మాత్రమే ఉంటుంది.
అది నాకు నీ మీద చెప్పలేనంత ఉంది. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని. కానీ నువ్వు నా స్టేటస్ గురించి ఆలోచించి ఆగిపోయావు. కానీ నేను అది పెద్ద విషయం కాదు అనుకుంటున్నాను. మన మధ్యలో లవ్ మాత్రమే ఉండాలి ప్రజ్ఞ, స్టేటస్ కాదు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. నీకు మీ పేరెంట్స్ కూడా ఇవ్వలేనంత ప్రేమను ఇస్తాను అని అంటాడు అఖిల్. ఆ మాటలకు ప్రజ్ఞ ఎమోషనల్ అవుతూ అఖిల్ని హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ అఖిల్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ చెప్పాలి అంటే భయం వేసింది. అందుకే చెప్పలేదు. అండ్ నాకు నీ అంత రేంజ్ లేదు, అందుకే చెప్పలేదు. కానీ ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే నా లైఫ్ నా నుంచి దూరం అవుతుందేమో అని భయం వేసింది. అందుకే చెప్పేశాను అని అంటుంది ప్రజ్ఞ ఎమోషనల్ అవుతూ. అఖిల్ కూడా ప్రజ్ఞ చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. మా అమ్మ చెప్పింది నిజమే, గుడికి వెళ్తే అందమైన మంచి భార్య వస్తుంది. నాకు కూడా నా దేవత గుడిలోనే దొరికింది అని అంటాడు అఖిల్ నవ్వుతూ. గుడిలో దొరకడం ఏంటి అని అంటుంది ప్రజ్ఞ అయోమయంగా చూస్తూ. అవును, నేను నిన్ను ఫస్ట్ చూసింది గుడిలోనే. ఆ రోజు నువ్వు పంతులు గారితో గొడవ పడ్డావు కదా, ఆ రోజు చూశాను అని అంటాడు అఖిల్ నవ్వుతూ, విషయమంతా చెబుతూ. ఆ రోజు గుర్తు వచ్చి చిన్నగా నవ్వుకుంటుంది ప్రజ్ఞ. నిజంగా ఆ రోజు నిన్ను చూడగానే నచ్చేశావు. తర్వాత నీ క్యారెక్టర్ చూసి ఇంకా నచ్చేశావు. ఆ దేవుడిని ఇంకోసారి నిన్ను నాకు చూపించమని అడిగాను, కానీ ఆ దేవుడు నిన్ను నా లైఫ్లోకే పంపేశాడు అని అంటాడు అఖిల్ ప్రేమగా చూస్తూ. అవును బంగారం, నాకు ఒక డౌట్ అని అంటాడు అఖిల్. అడుగు కానీ అంటుంది ప్రజ్ఞ కళ్ళు మూసుకుని. నువ్వు రోజు గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టి వస్తావు కదా, ఎందుకలా అని అంటాడు అఖిల్. ఏమీ లేదు అఖిల్, పాపం వాళ్ళు గుడి బయట ఉంటారు, కానీ వాళ్ళని గుడిలోకి ప్రవేశం లేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా రానివ్వరు. దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఆ దేవుడి హుండీలో వేసే డబ్బులతో పాటు బయట ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం చేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా, వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది కదా అఖిల్. అందుకే నా శాలరీ మొత్తం కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూస్ చేస్తున్నాను అని అంటుంది ప్రజ్ఞ. నువ్వు చాలా మంచిగా ఆలోచించబట్టే నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు అని అంటాడు అఖిల్ ప్రేమగా ప్రజ్ఞను హత్తుకుని. నిజమే అఖిల్, ఆ దేవుడి దయ వల్లే నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని అంటుంది ప్రజ్ఞ సంతోషంగా. అఖిల్ ఇంకా గట్టిగా తనని హక్ చేసుకుంటాడు. ప్రజ్ఞ అఖిల్ గుండెల్లో ఒదిగిపోయి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. అఖిల్ కూడా దేవుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అలా అఖిల్ జీవితంలోకి ప్రజ్ఞ వచ్చి అతని జీవితాన్ని రంగులమయం చేసింది.